హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ టైం షికాగో నుంచి హైదరాబాద్కి వెళ్ళేప్పుడు బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేశాను. నేను ట్రావెల్ చేసింది ఎతిహాద్ ఎయిర్లైన్స్లో. నాకు ఈ టికెట్ $3,900కి దొరికింది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, చెక్ ఇన్ అయిపోయిన తర్వాత బిజినెస్ క్లాస్ లౌంజ్కి టికెట్ ఇచ్చారు. ఇది వచ్చేసి శాస్ లౌంజ్. ఎందుకంటే షికాగో ఓహేర్ ఎయిర్పోర్ట్లో అన్ని ఎక్కువ లౌంజెస్ లేవు. సో నేను ఇక్కడ కాసేపు కూర్చున్నాను, స్నాక్స్ తిన్నాను, వాటర్ తాగాను, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్కి వెళ్ళిపోయాను. ఎతిహాద్ బిజినెస్ క్లాస్ వచ్చేసి క్యూబ్స్ లాగా ఉంటాయి. మనకి ఎంత ప్రైవసీ అంటే అంత ప్రైవసీ ఉంటుంది. ఎక్కిన వెంటనే మన క్యాబిన్లో అంతా నీట్గా అరేంజ్ చేసి ఉంటుంది. ఆ సీట్ కావాలంటే ఫ్లాట్గా బెడ్లా కూడా అయిపోతుంది. వాళ్ళు ఇచ్చిన ఫుట్వేర్ వేసుకుని రిలాక్స్ అవటం మొదలెట్టాను. ఫ్లైట్ ఎక్కగానే మనకి ఏ డ్రింక్ కావాలంటే ఆ డ్రింక్ ఇస్తారు. అసలు ఇండియా ట్రావెల్ చేస్తే ఇట్లా ట్రావెల్ చేయాలరా అనిపించింది నాకైతే. స్పేస్ ఆప్టిమైజేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న క్యాబినెట్స్ ఉన్నాయి. మన పర్సనల్ థింగ్స్ స్టోర్ చేసుకోవటానికి, రిమోట్ అవి ఉండటానికి, ఇయర్ ఫోన్స్ కానీ, పవర్ అవుట్లెట్స్ కానీ, వాటర్ కానీ అన్నీ స్టోర్ చేయడానికి చిన్న చిన్న క్యాబినెట్స్ పక్కపక్కనే ఉన్నాయి. సీట్ ఫ్లాట్ చేసుకోవటానికి సీట్ కంట్రోల్స్, మనం కూర్చోవాలంటే కూర్చోటానికి, పడుకోవాలంటే పడుకోవటానికి, చక్కగా కాళ్ళు జాపుకుని రిలాక్స్ అవ్వటానికి. వాళ్ళేమో ఒక పౌచ్ ఇచ్చారు. ఆ పౌచ్లో లోషన్, లిప్ బామ్, ఐవేర్ అట్లా చిన్న చిన్న కావాల్సిన థింగ్స్ ఉన్నాయి. షాంపెయిన్తో పాటు మిక్స్ నట్స్ ఇచ్చారు. ఫ్లైట్ ఎక్కిన వెంటనే మనం మెయిన్ మీల్ ఎప్పుడు తింటాము, మనకి ఏం కావాలి అని చెప్పేసి మెన్యూలో ఆప్షన్స్ చూస్ చేసుకోమని చెప్పారు. నేనేమో బీఫ్ బ్రిస్కెట్ చూస్ చేసుకున్నాను. దాంతోపాటు ఒక స్నాక్ కూడా చూస్ చేసుకున్నాను. టీవీలో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. నేను HBO మ్యాక్స్లో డ్యూన్ మూవీ పెట్టుకుని సీట్ని కిక్ బ్యాక్ చేసుకుని చక్కగా రిలాక్స్ అయ్యాను టేక్ ఆఫ్కి ముందు. ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 15-20 మినిట్స్కి నేను చూస్ చేసుకున్న స్నాక్ సర్వ్ చేశారు. నేను ఒక మిడిల్ ఈస్టర్న్ స్నాక్ చూస్ చేసుకున్నాను. అది అయిపోయిన వెంటనే నేను చూస్ చేసుకున్న డిన్నర్ బీఫ్ బ్రిస్కెట్ సర్వ్ చేశారు. దాంతోపాటు సాలడ్, బ్రెడ్, డిజర్ట్ అన్నీ టేస్టీగా ఉండి ఫుల్గా తినేసాను. బాత్రూమ్ కూడా ఎకానమీ కంటే చాలా నీట్గా ఉంది. అమెనిటీస్ అన్నీ డ్రాలో పెట్టున్నాయి. మళ్ళీ టాయిలెట్ ఓపెనింగ్ క్లోజింగ్కి ఒక బటన్ ఉంది. అది కూడా ఎకానమీలో లేని ఫీచర్. షికాగో నుంచి అబుదాబీకి ఒక 13-14 అవర్ ఫ్లైట్. ఇంకా ఫుడ్ అది అయిపోయిన తర్వాత హ్యాపీగా పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మెన్యూలో నుంచి ఏ స్నాక్ కావాలంటే ఆ స్నాక్ సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను ఒక ఎగ్ వైట్ ఆమ్లెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా అబుదాబీలో ల్యాండ్ అయిపోయాం. ల్యాండ్ అయిపోయే టైంకి అన్ని క్యాబిన్ డోర్స్ ఓపెన్ చేయమని, మళ్ళీ అప్రైట్ కూర్చోమని చెప్పారనమాట. ఇంకొకటి నాకు ఈ ఎక్స్పీరియన్స్లో బాగా నచ్చింది బెడ్షీట్. ఆ బెడ్షీట్ అర్మానీ చాలా హై క్వాలిటీ, చాలా సాఫ్ట్గా ఉండింది. అబుదాబీలో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి దుబాయ్లో 1 డే స్పెండ్ చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చాను హైదరాబాద్ వెళ్ళటానికి. వచ్చేప్పుడు ఫస్ట్ అండ్ బిజినెస్ క్లాస్ డిపార్చర్స్ వేరే వేలో ఉండినాయి. చాలా స్పెషల్గా, థ్రిల్లింగ్గా అనిపించింది నాకు. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత స్ట్రైట్గా ఎతిహాద్ బిజినెస్ అండ్ ఫస్ట్ క్లాస్ లౌంజ్కి వెళ్ళిపోయాను. అదైతే చాలా పెద్దగా ఉండింది. మొత్తానికి 4 ఫ్లోర్స్. ఫస్ట్ ఫ్లోర్లో ఫుల్గా ఫుడ్ తినేసి వేరే ఫ్లోర్స్ చెక్అవుట్ చేయడానికి వెళ్ళాను. ఎతిహాద్ లౌంజ్ గేమ్ రూమ్, పెద్ద లౌంజ్. సెకండ్ ఫ్లోర్ మొత్తం లౌంజింగ్ ఏరియా, గేమ్ రూమ్. ఫస్ట్ ఫ్లోర్ ఏమో కింద ఫుడ్, పైన ఏమో ప్రేయర్ రూమ్ అంట, స్మోకింగ్ ఏరియా అంట. ఇదొక పెద్ద హోటల్. అబుదాబీ నుంచి హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్లో సీట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మరీ అంత పెద్దగా లేకపోతే ప్రైవసీ ఉండి క్యాబిన్ డోర్ క్లోజ్ చేసుకుని అట్లా లేవు. కాకపోతే ఇది 3-4 అవర్స్ ఫ్లైటే కాబట్టి అక్కడ పడుకుని చేసేది ఉండదు. అలాగే మంచి చిన్న క్యాబినెట్స్ ఉన్నాయి థింగ్స్ పెట్టుకోవడానికి. మళ్ళీ అక్కడ కూడా డ్రింక్స్ ఏం కావాలి, ఫుడ్ ఏం కావాలని అడిగారు. నేనైతే ఫుల్గా తినేసాను కాబట్టి ఫుడ్ ఏమీ తినలేదు. జస్ట్ హాట్ టీ ఒకటి తాగుతూ కూర్చున్నాను. ఇక్కడ కూడా బ్లాంకెట్ చాలా సాఫ్ట్గా ఉండింది. 3-4 అవర్సే కాబట్టి వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ చూస్తూ హాట్ టీ తాగుతూ తొందరగా గడిపేశాను. మళ్ళీ హైదరాబాద్ నుంచి వెనక్కి వచ్చేసేప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న లౌంజ్ అయితే పెద్ద స్పెషల్ లౌంజ్ కాదు. అందరూ వెళ్ళే లౌంజ్ ఎతిహాద్ స్పెసిఫిక్ లౌంజో, బిజినెస్ క్లాస్ లౌంజో కాదు. అట్లా ఏదో అటు ఇటు తిరుగుతూ తినేస్తూ గడిపేశాను అక్కడ ఫ్లైట్ టైం వరకు.
హైదరాబాద్ నుంచి అబుదాబి వచ్చిన తర్వాత ఇక్కడ అట్లీస్ట్ ఒక 5 అవర్ లేఓవర్ ఉండింది. సో బిజినెస్ క్లాస్ లాంచ్కి వెళ్ళి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేశాను. అక్కడ 4 ఫ్లోర్స్ ఉంటే అన్ని ఫ్లోర్స్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశాను. ప్రతి ఫ్లోర్లోనూ సిట్టింగ్ ఏరియా ఉంది, ఫుడ్ అయితే అదిరిపోయింది, మిడిల్ ఈస్టర్న్ ఫుడ్. మళ్ళీ కావాలంటే పడుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి బెడ్స్ ఉన్నాయి, షవర్ తీసుకోవడానికి షవర్స్ ఉన్నాయి. చాలా గమ్మత్తుగా, బ్యూటిఫుల్గా, హ్యాపీగా ఉండింది లౌంజ్ ఎక్స్పీరియన్స్ అయితే. షికాగో టు అబుదాబి కంటే అబుదాబి నుంచి షికాగో వెనక్కి వచ్చేప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది టైమ్ జోన్ డిఫరెన్స్ వల్ల. ఈ ఫ్లైట్ అయితే చాలా లాంగ్ అనిపించింది, 15 అవర్స్. ఎయిర్ క్రాఫ్ట్ కొంచెం లైట్గా ఓల్డ్గా అనిపించింది నాకు. క్యాబినెట్స్ అవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అమెరికా నుంచి అబుదాబికి వచ్చినప్పుడు కంటే. వాళ్ళు ఇచ్చిన టాయిలెటరీ ప్యాక్ అది కూడా లైట్గా డిఫరెంట్గా ఉండింది వచ్చేప్పుడు కంటేను. ఫుడ్ మాత్రం గోర్మే ఫుడ్ ఎప్పుడూ టేస్టీగా ఉండింది, ఫుడ్ బాగా ఎంజాయ్ చేశాను. తర్వాత హాట్ టీ తాగుతూ ఉన్నాను, బోర్ కొడుతూ ఉండింది 15 అవర్స్ కాబట్టి. సో ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసి ఒకటే ఫుడ్ తింటూ ఉన్నాను. బ్రేక్ఫాస్ట్కి రియలీ అమేజింగ్ ఫ్రెంచ్ టోస్ట్ తిన్నాను, అయితే బాగా ఉండింది. ఇంకొక డిఫరెన్స్ ఇక్కడ ఏంటంటే సీట్ కంట్రోల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, ఎయిర్ క్రాఫ్టే డిఫరెంట్గా ఉంది కాబట్టి. కాఫీ క్యాపుచినో కూడా అదిరిపోయింది. అయితే సీట్స్ కూడా లైట్గా ఓల్డ్గా ఉన్నాయి అమెరికా నుంచి వచ్చిన ఫ్లైట్ కంటేను. ఇంకా ట్రిప్ అయిపోయింది, వెనక్కి షికాగోలో ల్యాండ్ అయిపోయాను. ఓకే, ఇది మొత్తం నా బిజినెస్ క్లాస్ ఎక్స్పీరియన్స్. మీరు హోప్ఫుల్లీ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మళ్ళీ వచ్చి చూడండి సంధ్యాతో సంతోషం. నెక్స్ట్ నేను దుబాయ్లో ఏం చేశానో ఆ వీడియో పోస్ట్ చేస్తాను. ఓకే, బాయ్.